ఈ యాప్లో చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేసుకుంటే మనకు టీఎంఎన్ కాయిన్స్ అనేవి వస్తాయి. ఒక్క మైన్కి మనకు 3 టీఎంఎన్ కాయిన్స్ అనేవి వస్తాయి. 1 టీఎంఎన్ కాయిన్ అంటే ఈ యాప్లో $1 అన్నట్టు. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉందంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. అన్ని మైనింగ్ యాప్స్ లెక్కనే ఒకవైపు మైనింగ్ చేసుకోవచ్చు మనం, అండ్ ఇంకొక వైపు ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ లెక్క మనం టాస్క్లు ఫినిష్ చేసుకుంటే మనకు కాయిన్స్ అనేవి వస్తాయి. బెస్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో మనం కలెక్ట్ చేసుకున్న టీఎంఎన్ కాయిన్స్ అనేవి ఉంటాయి కదా, ఎప్పుడైతే 90 days ఫినిష్ అయిపోద్దో వాటిని డైరెక్ట్గా మన వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మైనింగ్ యాప్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇది. 90 days తర్వాత మనకు వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ అయితే కాబట్టే ఈ యాప్ని సెలెక్ట్ చేసిన. ఫస్ట్ అయితే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన వీడియోని లైక్ చేసుకొని కామెంట్లో ఇలా స్వైప్ అయితే హైప్ అని ఒక ఆప్షన్ వస్తుంది, అది ఒక్కటి చేయండి. నేను మీ గురించి ఎక్స్పెక్ట్ చేసిన సపోర్ట్ అది ఒక్కటే, సో తప్పకుండా చేయండి బ్రదర్. చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. లెట్స్ బిగిన్ ద వీడియో. ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి ఇచ్చి ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ వేసి ఈ ప్లేస్లో ఈ కోడ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు సైన్ అప్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇప్పుడు పిన్ పెట్టుకోమంటుంది, ఒక 6 or 4 digit పిన్ ఎంటర్ చేసి ఓకే చేయండి. ఇప్పుడు మైనింగ్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయితే ఇక్కడ మింట్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు మైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వగానే మనకు 3 కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయి. ఇక్కడ కింద టాస్క్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనకు టాస్క్లు అనేవి కనిపిస్తాయి. టాస్క్లు అంటే మరి ఏమేమి అనుకోకండి, జస్ట్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అయ్యి స్క్రీన్ షాట్ చేసి అక్కడ అప్లోడ్ చేయడం, వాళ్ళ టెలిగ్రామ్ పేజెస్ అయినా వాళ్ళ వాట్సాప్ ఛానల్స్ అయినా ఇలాంటి సింపుల్ టాస్క్స్ ఉంటాయి. సో ఇలాంటి టాస్క్ ఫినిష్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకు చాలా రకాల టాస్క్లు ఉంటాయి. డైలీ టాస్క్ ఉంటాయి, వీక్లీ టాస్క్ ఉంటాయి, ఇక్కడ మంత్లీ టాస్క్, ఇలా చాలా రకాల టాస్క్లు ఉంటాయి. సో వాటిని కంప్లీట్ చేస్తుంటే మనకు కాయిన్స్ అనేవి టీఎంఎన్ కాయిన్స్ అనేవి మన అకౌంట్లో యాడ్ అవుతూ ఉంటాయి. దీంట్లో ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు అండ్ అలానే ఇన్వెస్ట్మెంట్ కూడా ఉన్నాయి. బట్ ఎవరికైతే క్రిప్టో గురించి నాలెడ్జ్ ఉందో వాళ్ళు ఏదైనా ట్రై చేయండి. బట్ ఎవరికైతే క్రిప్టో గురించి నాలెడ్జ్ లేదో వాళ్ళు ఫ్రీ మాత్రమే ట్రై చేసుకోండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనం ఏం చేయొద్దు, మీకు ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే చేసుకోండి. అదర్వైజ్ నాలెడ్జ్ లేకుంటే అవి వదిలేయండి. ఇంకా మీకు ఎక్కువ కాయిన్స్ కావాలనుకుంటే మీకు ఇంకా రిఫరల్ ఆప్షన్ కూడా ఉంది. ఎప్పుడైతే మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తామో, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తే వాళ్ళని రిఫర్ చేసినందుకు కూడా వాళ్ళ గురించి వచ్చే బెనిఫిట్స్ మీకు ఉంటాయి. మీకు ఎక్కువ కాయిన్స్ కావాలనుకుంటే మీరు రిఫర్ చేసుకోవచ్చు అండ్ అలానే స్టేకింగ్ చేసుకోవచ్చు. స్టేకింగ్ ఆప్షన్ తెలుసు అనుకుంటే ప్రతి ఒక్కరికి, తెలియకుంటే మీకు ఇంకా కొన్ని వీడియోస్లో చెప్పిన ఇన్ కేస్ వాటి లింక్ కూడా స్టేకింగ్ ఆప్షన్ గురించి అని చెప్పిన వీడియో అంటే ఇక్కడ పాపప్ అయితే పైన, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అది చూసి నేను తెలుసుకోండి. అండ్ స్టేకింగ్ చేసుకోవచ్చు, ఫ్రెండ్స్కి రిఫర్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వీటిని కూడా చేసుకోండి ప్రాపర్గా. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మనం మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ప్రొఫైల్ అనేది అప్డేట్ చేసుకోవాలి ఫుల్గా. ఇది అప్డేట్ చేసుకోవడం లాభం ఏంటంటే మనకు 50 టీఎంఎన్ కాయిన్స్ అనేది డైరెక్ట్గా మన అకౌంట్లో యాడ్ అవుతాయి. అండ్ ఇది అప్డేట్ చేసుకోవడం వల్లనే మన వ్యాలెట్ కనెక్షన్ అయినా ఇంకా ఇలాంటివి ఉంటాయి, అవన్నీ ఎనేబుల్ అయిపోతాయి. ప్రతి ఒక్కరు వీడియోని క్లియర్గా చూసి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా మీ ప్రొఫైల్ని అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ ఏమేంటంటే ఇక్కడ మీ ప్రొఫైల్ ఆప్షన్ దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మై ప్రొఫైల్ డీటెయిల్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి పైకి స్వైప్ అయితే ఇక్కడ ఎడిట్ ప్రొఫైల్ డేటా అని ఉంటుంది, ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యూజర్ నేమ్ అడుగుతుంది కదా, జస్ట్ మీ నార్మల్ నేమ్ ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ప్రాపర్గా ఎంటర్ చేసి ఇక్కడ మీ మెయిల్ ఐడి ఎంటర్ అయ్యి ఉంటే వదిలేయండి, ఎంటర్ కాకుండా ఎంటర్ చేసుకొని ఇక్కడ వెరిఫై ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు మీ వ్యాలెట్ కనెక్షన్ ఉంది కదా, దీన్ని మాత్రం కొంచెం ప్రాపర్గా చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది మిస్టేక్ చేస్తున్నారు, ఎవరికి ఏం అర్థమవుతలేదు. సో కొంచెం ప్రాపర్గా చేసుకోండి. ఏం చేయాలంటే ఫస్ట్ మెటామాస్క్ అని ఒక యాప్ ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకొని అకౌంట్ అనేది ప్రాపర్గా క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఈడ ఇథీరియం ఇక్కడ పైకి స్వైప్ చేస్తే మీకు ఇథీరియం కాయిన్ అని ఉంటుంది. తెలియని వాళ్ళు ఏమి అంటే కొంచెం వేరే దాంట్లో ఛానల్స్లో పోయి హౌ టు క్రియేట్ ఈ మెటామాస్క్ అనేది సెర్చ్ చేయండి. ఇన్ కేస్ వీలైతే నేనే మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలని మన వాట్సాప్ ఛానల్లో పెడతా, అక్కడ జాయిన్ అయితే మీకు అర్థమవుతుంది. లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయ్యి చెక్ చేసుకోండి. జస్ట్ నార్మల్ ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఎలా అనేది మీకు అక్కడ అప్డేట్ చేస్తా, అక్కడ జాయిన్ చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనం మెటామాస్క్ అకౌంట్ క్రియేట్ చేసిన ఓపెన్ చేసి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇథీరియం అని ఉంటుంది, ఇక్కడ దీనిపైన క్లిక్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ రిసీవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ రిసీవ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు కాపీ అడ్రస్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. అయితే మీకు ఇక్కడ అడ్రస్ అనేది ప్రాపర్గా కాపీ చేసుకుంటే మనకి కాపీ చేసుకున్న అడ్రస్ ఉంటుంది కదా, దీన్నే మనం ఆ ప్లేస్లో పేస్ట్ చేయాలి. సో దీన్ని కాపీ చేసుకొని దీన్ని మనం ఈ యాప్లోకి వెళ్ళి ఈ ప్లేస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ నేమ్ అడుగుతుంది. మీ నేమ్ ఎలా ఎంటర్ చేయండి అంటే మీ కొంచెం అఫీషియల్ కార్డ్స్ ఉంటాయి కదా, లైక్ ఆధార్, పాన్ ఇలాంటిలో ఎలా ఉంటో అలా ప్రాపర్గా ఎంటర్ చేయండి. ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని మీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదో ఒకటి ఎంటర్ చేసి నెక్స్ట్ స్టెప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే మీకు నార్మల్ డీటెయిల్స్ ఉన్నాయి, ఈ ప్రాపర్గా ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అలో జీపీఎస్ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, మ్యాక్సిమం నో పెట్టుకొని ఓకే చేసేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు సోషల్ మీడియా ప్రొఫైల్స్ అని అడుగుతుంది. సో మీ ఫస్ట్ టెలిగ్రామ్ది ఐడి అక్కడ ఐడి మెన్షన్ చేయండి. అక్కడ మీ ఐడి ప్లస్ నెక్స్ట్ మీ ఎక్స్ లింక్ అడుగుతుంది, అంటే మీ ట్విట్టర్ ఉంటుంది కదా, ట్విట్టర్ ఉంటే దాన్ని అక్కడ పేస్ట్ చేయండి. మ్యాండేటరీగా మీరు టెలిగ్రామ్, ట్విట్టర్ అండ్ ఇన్స్టాగ్రామ్ మూడింటిని మ్యాండేటరీగా ఎంటర్ చేయాల్సిందే. సో ఈ 3 అక్కడ ఎంటర్ చేసుకొని ఇన్స్టాగ్రామ్ ఐడి మెన్షన్ చేయండి. అక్కడ మెన్షన్ చేసి ఇక మిగిలిన కింది వదిలేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది.
ఇక్కడ మీ రిలేషన్షిప్ స్టేటస్ అడుగుతుంది, ఇంకొకటి ప్రిఫరెన్స్ అడుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే ఇది సింగిల్ అని పెట్టుకోండి, లేకుంటే ఏదో ఒకటి పెట్టేయండి. నార్మల్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ మీకు ఇది మాత్రం స్ట్రేట్ అని పెట్టండి. నెక్స్ట్ది స్ట్రేట్ అని పెట్టి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అయినా క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీకు మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. నార్మల్గా మీరు ఏదో చదువుకున్నారో అది పెట్టేయండి. అక్కడ నేను నార్మల్గా నా డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మీ ఫీల్డ్ ఆఫ్ వర్కర్ ఉంటాయి కదా, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే నార్మల్ క్రియేటర్ కాబట్టి క్రియేటర్ అని పెట్టుకున్నా. మీరు ఇంకా ఫార్మర్ అయితే ఫార్మర్ అని పెట్టుకోండి, బిజినెస్ మ్యాన్ అయితే బిజినెస్ మ్యాన్. నెక్స్ట్ వెదర్ ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అని ఉందిగా, అది మ్యాక్సిమం ఇంటర్మీడియట్ అని పెట్టుకోండి అందరూ పెట్టుకొని. నెక్స్ట్ మీ ఫైనాన్షియల్ ప్రొఫైల్ అడుగుతుంది. ఇది నార్మల్గా మీకు మీ ఇష్టం అంతా పెట్టుకోండి. మీరు చెప్పాలనుకుంటే చెప్పచ్చు, లేకుంటే ఏదో ఒకటి పెట్టేయండి. నార్మల్గా పెట్టేసి ఉంటే మీరు ఆన్లైన్లో ఎలా పర్చేస్ చేస్తారని అడుగుతుంది. ఆన్లైన్ పర్చేస్ అంటే మీరు నార్మల్గా అమెజాన్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి నార్మల్గా ఫ్రీక్వెంట్లీ అయినా ఒకేషనల్. ఫ్రీక్వెంట్ అంటే ఎప్పటికి పర్చేస్ చేస్తారంటే, ఒకేషనల్లీ అంటే అప్పుడప్పుడు అంటూ. సో ఒకేషనల్ అని పెట్టుకొని నెక్స్ట్ ఏముంది ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ అని ఒక ఆప్షన్ ఉందిగా. సో దీంట్లో మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉంది, లేదా నాకైతే గేమ్స్లో, క్రిప్టోలో అండ్ ఇంకా సోషల్ మీడియాలో ఇలాంటి పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను అవి పెట్టేసి నెక్స్ట్ హౌ డూ యూ మోస్ట్లీ యూస్ యువర్ ఫోన్, లేదా నేను మోస్ట్లీ ఎలా యూస్ చేస్తా, ప్రొడక్టివిటీ నాకైతే అంటే మీకు వీడియోస్ చేస్తా కాబట్టి నేను ప్రొడక్టివిటీని పెట్టిన. మీరు ఎంటర్టైన్మెంట్ రీల్స్ చూస్తే రీల్స్, లేకుంటే సోషల్ మీడియా, గేమింగ్ అయినా గేమింగ్, ఏదో ఒకటి మీ ఇంట్రెస్ట్ మేస్ చేసుకొని పెట్టండి. పెట్టిన దగ్గర లాస్ట్లో ఆర్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ న్యూ కోర్సెస్ అనేది నేను పెట్టినా, మీరు పెడితే అని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే లెర్నింగ్ లాంగ్వేజ్ అండ్ యూస్ చేయాలందిగా. ఇది ప్రిఫర్డ్ లాంగ్వేజ్, నాకైతే తెలుగు వచ్చు అండ్ ఇంగ్లీష్ వచ్చు, హిందీ కూడా వచ్చు. హిందీ అంత కాబట్టి మనం రెండు అయితే ప్రిఫర్ లాంగ్వేజ్ పెట్టుకున్నాం, తెలుగు అండ్ ఇంగ్లీష్. నెక్స్ట్ హౌ మచ్ టైమ్ యూ కెన్ స్పెండ్ ఆన్ డైలీ ఆన్ టాస్క్, అంటే వెదర్ మీరు ఎంత టైం స్పెండ్ చేయాలి. నేను ఒక 10 to 20 minutes 30 minutes కాబట్టి నేను అది పెట్టుకున్నా. మీరు ఇంకా ఏదో ఒకటి పెట్టుకోండి, దాంట్లో పెట్టుకొని ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ స్టెప్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీ డివైస్ అడుగుతుంది. ఆండ్రాయిడ్ యూసర్స్ అయితే ఆండ్రాయిడ్ అని పెట్టుకోండి, ఐఫోన్ యూసర్స్ అయితే ఐఫోన్ అని పెట్టుకొని ఇక్కడ మీకు ఇంటర్నెట్ యూసేజ్ మ్యాక్సిమం అందరం మొబైల్ డేటాని యూస్ చేస్తాం. ఎవరైనా వైఫై అంటే వైఫై, వెదర్ ఏదో ఒకటి పెట్టేసుకోండి. నార్మల్గా అడుగుతుంది అన్ని. సో దీన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో ఇది మాత్రం కొంచెం క్లియర్గా పెట్టుకోండి. డూ యూ కన్ఫర్మ్ దాట్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్? ఎస్ కరెక్ట్, డెఫినెట్గా ఎస్ అని పెట్టుకోండి ఫస్ట్ ఆప్షన్. డూ యూ ఆల్ టాస్క్ మైండ్ యూసెస్ టు, అది మాత్రం నో పెట్టుకొని ఓకే చేసేయండి. ఓకే చేసిన ఇక్కడ లాస్ట్లో మీకు సబ్మిట్ ఫర్ అడ్మిన్ అప్రూవ్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. వాళ్ళు ఎప్పుడైతే వెరిఫై చేసుకుంటారో వెరిఫై అవ్వగానే మనకు అప్రూవల్ రాగానే మన ప్రొఫైల్ అనేది మొత్తం అప్డేట్ అయిపోతుంది. సో ఈ వెరిఫికేషన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఎప్పుడైతే ఈ వెరిఫికేషన్ అనేది ఫినిష్ అయిపోద్దో మనకి 50 TMN కాయిన్స్ అనేది ఉంది, అది మన డైరెక్ట్గా మన అకౌంట్లో యాడ్ అయిపోతుంది. ఈ యాప్ అయితే కొంచెం యూనిక్గా ఉంది కాబట్టి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీకు నచ్చిందో నచ్చలేదో తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఏ యాప్ పైన వీడియోస్ కావాలి, ఈ ఒక్క ప్రాజెక్ట్ కాకుండా ఇంకా కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఎలాంటి వాటిపైన వీడియోస్ కావాలనేది మీరు కామెంట్ చేయండి. వీటి గురించి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తే దాని గురించి నేను వీడియోస్ చేస్తాను. అండ్ ఈ వీడియో ఇంతటితో ఫినిష్. వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం తప్పకుండా లైక్ చేసుకోండి, హైప్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్స్ యువర్ రాకేష్ రపా సైనింగ్ ఆఫ్. బై బై.